హనుమకొండ జిల్లాలోని వీక్యూర్ క్యాన్సర్ హాస్పిటల్ అధునాతన వైద్య సేవలు అందిస్తుంది. క్యాన్సర్ బాధితులకు నాణ్యమైన వైద్యం అందించి వారి జీవితాల్లో వెలుగు నింపుతుంది. క్యాన్సర్ మహమ్మారి నుంచి కోలుకొని తిరిగి సాధారణ జీవితం గడిపేలా డాక్టర్ వినోద్ కుమార్ దుస్సా ఆధ్వర్యంలో చికిత్స కొనసాగగా వైద్య సేవలపై డాక్టర్ వినోద్ కుమార్ దుస్సాతో మా వరంగల్ కరెస్పాండెంట్ చంద్రశేఖర్ ఫేస్ టు ఫేస్. క్యాన్సర్ బారిన పడ్డ ఎంతో మంది క్యాన్సర్ బాధితులకు సామాన్యులకు సైతం క్యాన్సర్ వైద్య సేవలు అందిస్తున్నారు వీక్యూర్ హాస్పిటల్స్ వారు డాక్టర్ వినోద్ కుమార్ దుస్సా. ప్రస్తుతం మనతో డాక్టర్ గారు ఉన్నారు. అసలు క్యాన్సర్ ఎలా ఉంటుంది, అది వాటికి వైద్య సేవలు ఎలాంటి సేవలు అందుబాటులో ఉన్నాయి, ఇలాంటివి తెలుసుకుందాం. సార్ నమస్కారం. సార్ నమస్తే అండి. సార్ మీరు వరంగల్లో వీక్యూర్ హాస్పిటల్స్ ద్వారా క్యాన్సర్ సెంటర్స్ ద్వారా ఎంతోమంది రోగులకి క్యాన్సర్ వైద్యాన్ని అందిస్తున్నారు. అసలు మీరు ఎక్కడి నుంచి వచ్చారు, ఎక్కడ ఈ హాస్పిటల్ స్థాపించారు, మీ మోటో ఏంటి సార్? నా పేరు డాక్టర్ వినోద్ కుమార్ దుస్సా అండి. నేను సర్జికల్ ఆంకాలజిస్ట్. నేను ఎంబీబీఎస్, ఎంఎస్ జనరల్ సర్జరీ అండ్ ఎంసీహెచ్ సర్జికల్ ఆంకాలజీ ఉస్మానియా మెడికల్ కాలేజ్ నుండి చేశానండి. నేను వరంగల్లో ఈ క్యాన్సర్ యొక్క సర్వీసెస్ గత 6 సంవత్సరాల నుండి ఇస్తున్నాను. సో ప్రైమరీగా నా మోటో ఏంటంటే, నాది ప్రాపర్ వచ్చేసి ఇక్కడే కిలా వరంగల్ పక్కన స్తమంపల్లి అనేది గ్రామము. సో మొదటి నుండి కూడా నేను ఇక్కడే చదువుకుని 10th క్లాస్ వరకు ఇక్కడే చదువుకుని ఇంటర్ చేయడం వల్ల నాకు చిన్నప్పటి నుండి కూడా మాది ఫార్మర్ అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. సో ఏదో ఒకటి చేయాలన్న ఒక కృషితో నేను మళ్ళీ తిరిగి వరంగల్కి రావాల్సి వచ్చింది. ఇంకోటి ఏంటంటే, అప్పుడు 6 years బ్యాక్ ఇక్కడ ఎవరు సర్జికల్ క్యాన్సర్ స్పెషల్ చేయడం వల్ల ఇక్కడ నేను ఎంచుకోవడం జరిగింది. సో ఇప్పుడు క్యాన్సర్ పరంగా చెప్పాలంటే, ఈ క్యాన్సర్ అనేది ఈ మధ్య కాలంలో కొద్దిగా ఇన్సిడెంట్స్ అనేది పెరిగింది. దానికి 2 కారణాలు. ఒకటేమో క్యాన్సర్ని మనం ముందుగానే నిర్ధారించగలుగుతున్నాం, ఎందుకంటే మనకు ఈ గవర్నమెంట్ పెట్టిన స్కానింగ్ సెంటర్స్ కానీ, హాస్పిటల్స్లో అధునాతన ఎక్విప్మెంట్ వల్ల కానీ, తర్వాత పేషెంట్ యొక్క అవగాహన పెరిగి, ఇంటర్నెట్ వల్ల, సోషల్ మీడియా వల్ల అవగాహన పెరగడం వల్ల ఏ చిన్న ఇబ్బంది ఉన్నా కూడా డాక్టర్ దగ్గరికి ఎర్లీ దశలోనే రావడం వల్ల మన క్యాన్సర్ అనేది ముందుగానే గుర్తించగలుగుతున్నాం. ఒకటి, దానివల్ల మన క్యాన్సర్ రేట్ అనేది కొద్దిగా పెరిగినట్టు అనిపిస్తుంది. దాన్ని స్పూరియస్ ఇంక్రీజ్ అంటాం అన్నమాట. సో రెండోది ఏంటంటే, క్యాన్సర్ వాస్తవంగా కూడా రేట్ అనేది పెరిగింది. దానికి కారణాలు ఏంటంటే, మెయిన్గా కాలుష్యము, గాలి కాలుష్యం కావచ్చు, నీరు కాలుష్యం కావచ్చు, ఫుడ్ కాలుష్యం కావచ్చు, తర్వాత అలవాట్లు మెయిన్గా సిగరెట్ స్మోకింగ్, ఆల్కహాల్, గుట్కా, పాన్ పరాక్, ఇంకా రాజరత్న, ఇవన్నీ అలవాట్ల వల్లనే మెయిన్గా క్యాన్సర్ రేట్ అనేది చాలా పెరిగింది. సో ఈ క్యాన్సర్ని మనము క్యాన్సర్ గురించి చెప్పాలంటే యాక్చువల్గా చాలా పెద్ద సబ్జెక్ట్, కానీ క్లుప్తంగా ఒక 5 నిమిషాలు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. క్యాన్సర్ అనేది అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్. అంటే నార్మల్గా మన బాడీలో కణాలు అనేవి కొన్ని కోట్ల కణాలు ఉంటాయి అన్నమాట. దానిలో ఏదో ఒక కణం కనుక మన కంట్రోల్లో లేకుండా మన యొక్క ఇమ్యూనిటీ శక్తిని కనుక అది దాటి తనంతట తాను అభివృద్ధి చెందుకుంటూ అన్కంట్రోల్డ్ ప్రొలిఫరేషన్, అంటే మనం కంట్రోల్ చేయనంతగా పాక్కుంటూ అక్కడ నుండి వేరే బాడీస్ స్ప్రెడ్ అయ్యి దాని ద్వారా మనిషికి ఇబ్బందిని జరుగుతూ ఉంటుంది. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. మనకు బాడీలో వెంట్రుక నుండి కాలు గోటి వరకు ఏ అవయవం నుండి క్యాన్సర్ అనేది రావచ్చు. దానికి కారణాలు చాలా ఉండొచ్చు. ఒకటి వంశపారంపర్యంగా అయి ఉండొచ్చు, మనకు బాడీలో ఇమ్యూనిటీ డెఫిషియన్సీ కానీ, ఇమ్యూనిటీ యొక్క ఆల్టరేషన్ వల్ల కావచ్చు. మన తత్వం, మనిషి యొక్క తత్వం, ఎందుకంటే అందరూ ఒకలా ఉండరు, ఒక్కొక్క వ్యక్తికి ఒకలా ఉంటారు. వాళ్ళకి జెనెటిక్ కంపోజిషన్, జీన్స్ అనేవి డిఫరెంట్ ఉండడం వల్ల కొందరు క్యాన్సర్ బారిన పడే అవకాశం ఎక్కువ ఉంటుంది. కొందరికి ఏమవుతుందంటే, బాడీ అనేది ససెప్టబుల్, అంటే బాడీ యొక్క వీక్నెస్ ఉన్నప్పుడు బయట నుండి మనకు కాలుష్యం ద్వారా కానీ, ఆల్కహాల్ కానీ, సిగరెట్ స్మోకింగ్ కానీ, గుట్కాల వల్ల కానీ వచ్చినప్పుడు ఆ డబల్ హిట్ మ్యూటేషన్ జరిగినప్పుడు క్యాన్సర్ అనేది ఉత్పత్తి అవుతుంది అన్నమాట. సో సార్ మనం చూడొచ్చు, ఒకప్పుడు క్యాన్సర్ వస్తే అసలుకి ట్రీట్మెంటే లేదు, కానీ ఇప్పుడు క్యాన్సర్ వచ్చినా కానీ ఎలాంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉన్నాయి. అసలు ఇప్పుడు క్యాన్సర్ రావడంతోనే పేషెంట్స్ మొత్తం కూడా వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఒక డిప్రెషన్లో పోతుంది. అలాంటి వాళ్ళకి మీకు ఏం చెప్తారు సార్? అంటే చెప్పాలంటే, యాక్చువల్ క్యాన్సర్ ఫస్ట్ థింగ్ ఏంటంటే, క్యాన్సర్ని మనం రాకుండా చూసుకోవడం ఫస్ట్ ముఖ్యం. దానికి ఏంటంటే రెగ్యులర్ ఫిట్నెస్, ఎక్సర్సైజ్, హెల్తీ డైట్, ఉప్పు, కారం, నూనె, మసాలా, పులుపు అనేది తక్కువ చేయడము, సాధ్యమైనంత వరకు స్మోకింగ్ అనేది కంప్లీట్గా బంద్ చేసి ఆల్కహాల్కి, గుట్కా వాటికి దూరంగా ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ దట్ ఈస్ ప్రివెన్షన్ ఆఫ్ క్యాన్సర్. అంటే క్యాన్సర్ రాకుండా మనం చేయాల్సింది. కొందరికి ఏమవుతుందంటే, వంశపారంపర్యంగా కొన్ని జెనెటిక్ మ్యూటేషన్ సిండ్రోమ్స్ అని అంటాం. వాళ్ళలో మన చేతిలో ఏముండదు, బట్ అవాయిడబుల్ ఫ్యాక్టర్స్, అవాయిడబుల్ అంటే మన చేతులారా మనం ఆపగలిగే ఫ్యాక్టర్స్ క్యాన్సర్ మాత్రం మనం పాటించాల్సి వస్తుంది డైలీ. 2 పాయింట్ ఏంటంటే, క్యాన్సర్ ఒకవేళ
ప్రివెన్షన్ తర్వాత స్క్రీనింగ్, అంటే క్యాన్సర్ స్టార్ట్ కాకముందు, క్యాన్సర్ కంటే ముందు దశలు, దాన్ని ప్రీ క్యాన్సరస్ స్టేజెస్ అంటమాట. దాన్ని మనం ఎలా గుర్తించగలుగుతాం అంటే దానికి మనకు ఆడవాళ్ళు మగవాళ్ళు కొన్ని ప్రొసీజర్స్ ఉంటాయి అనమాట. అట్లా ఆడవాళ్ళు అయితే మ్యామోగ్రామ్ అని రొమ్ము క్యాన్సర్ రాకుండా, ఒకటి ప్యాప్స్మియర్ అని గర్భసంచి ముఖద్వారం క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ రాకుండా మనము అట్లీస్ట్ 3 to 5 years ఒకసారి చేయించుకున్నాం. 35 years తర్వాత మనకు క్యాన్సర్ అనేది ముందు దశలో ఉన్నాయి, స్టేజ్ 0 కానీ గుర్తుపడితే మనం చిన్న ఆపరేషన్ అంటే చిన్న మెడిసిన్స్ తోటి కానీ క్యూర్ చేసుకోగలుగుతాం. దట్ ఈస్ స్క్రీనింగ్. తర్వాత నిర్లక్ష్యం చేయకుండా ఉండడం, అంటే నిర్లక్ష్యం అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొందరికి థైరాయిడ్ అనేది గడ్డలు పెద్దగా ఉంటాయి అనమాట. అందరంటే నొప్పి ఉండదు. బేసికల్ క్యాన్సర్స్ అనేవి దాదాపు పెరిగేంత వరకు ఆ క్యాన్సర్ అక్కడ నుండి పక్కనే ఒక నరాలకు కానీ, బోన్స్కి కానీ, రక్తనాళాలకు కానీ, కండరాలకు కానీ పాకినప్పుడే నొప్పి అనేది మొదలవుతుంది. గడ్డ ఉంటుంది, గడ్డ ఏముంది, నార్మల్ గడ్డనే కదా, నొప్పి లేదు కదా, దాంతో మనకి ఇబ్బంది ఏం లేదు కానీ కొందరు అలానే నిర్లక్ష్యం చేస్తూ ఉంటారు. అలాంటి నిర్లక్ష్యం కనుక చేయకుండా ఉండాల్సిన అవసరం ఇప్పుడైతే ఉంది. ఎందుకంటే ఆ గడ్డ కనుక మనం ముందుగా డిటెక్ట్ చేయగలిగితే క్యాన్సర్ అనేది క్యూర్ చేసుకోవచ్చు. నిర్లక్ష్యం అనేది మానుకోవాలి. తర్వాత స్క్రీనింగ్లో ఇంకోటి ఏంటంటే 50 సంవత్సరాలు దాటిన వారికి 50 years తర్వాత, 55 years తర్వాత కొందరికి మోషన్లో బ్లడ్ రావడము, మూత్రంలో బ్లడ్ రావడము, కొందరికి దగ్గు రావడం, ఇట్లాంటి వాళ్ళకి మనకు కడుపులో పుండ్లు, అల్సర్ రావడం వాళ్ళకి అట్లీస్ట్ 3 to 5 years, అట్లీస్ట్ 3 yearsకి ఒకసారైనా 50 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఒకసారి ఎండోస్కోపీ అండ్ కొలనోస్కోపీ అంటాం. కొలనోస్కోపీ అంటే ఈ కోలాన్ పెద్ద పేగు కూడా మొత్తం లోపల మనము ఒక వీడియో లైట్ పెట్టి మొత్తం చూస్తాం అనమాట. దాని ద్వారా మనకు కొలాన్ క్యాన్సర్స్లో ఏమైనా చిన్న చిన్న పుండ్లు లాంటివి కానీ, పాలిప్స్ లాంటివి కానీ ఏమైనా ఉంటే మనం గుర్తించగలుగుతాం. ఇది స్క్రీనింగ్ పద్ధతులు అనమాట. తర్వాత ఏంటంటే డిటెక్షన్ అంటే ఫస్ట్ మనం పేషెంట్ వచ్చిన తర్వాత మనం ఎట్లా గుర్తించగలుగుతాం అది క్యాన్సరా కాదా అని ఎట్లా గుర్తించాలంటే దానికి పద్ధతులు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నోట్లో పుండ్లు లాంటివి కానీ, అల్సర్స్, దీర్ఘకాలికంగా అల్సర్స్ కొందరికి మానకుండా ఉంటాయి అనమాట. అల్సర్ వాటి నుండి బయాప్సీ తీయడం, కడుపులో ఏమైనా గడ్డలాగా అనిపిస్తే చిన్న అల్ట్రాసౌండ్ స్కానింగ్ ద్వారా చేయడం వల్ల మనకు ఆ గడ్డ అనేది క్యాన్సర్ కాదని నిర్ధారించగలుగుతాం. క్యాన్సర్ అని నిర్ధారణ అయిన తర్వాత మనకి దాని యొక్క మేనేజ్మెంట్, అంటే ఆ క్యాన్సర్ అనేది మనకి ఏ స్టేజ్లో, ఏ దశలో ఉంది. ఓవరాల్గా చూసుకుంటే మన క్యాన్సర్స్ అనేది 4 దశలు ఉంటాయి. స్టేజ్ 1, స్టేజ్ 2, 3 and 4. స్టేజ్ 1 అంటేనేమో అక్కడే ఉండడము. స్టేజ్ 2 అంటే అక్కడ కానీ చుట్టుపక్కల వాటికి కొద్దిగా పాకడము. స్టేజ్ 3 అంటే అక్కడ నుండి రీజనల్గా, ఫర్ ఎగ్జాంపుల్ రొమ్ములో క్యాన్సర్ ఉంటే చంకల గడ్డలు పాకడము, లేకపోతే నోట్లో క్యాన్సర్స్ ఉంటే మెడల గడ్డలు పాకడం, దాని స్టేజ్ 3. స్టేజ్ 4 అంటే ఎక్కడైతే మొదలైందో క్యాన్సర్ అక్కడ కాకుండా అక్కడ నుండి వేరే ప్రాంతానికి, అంటే కాలుకు కానీ, నోట్లో కానీ ఎక్కడ క్యాన్సర్ పాకినప్పుడు లివర్ లోపల కానీ, లంగ్స్ లోపల కానీ, బోన్స్కి కానీ, బ్రెయిన్కి కానీ ఇలా పాకితే స్టేజ్ 4 అన్నమాట. మనం ఇప్పుడున్న పద్ధతిలో స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3లో కూడా మనము స్టేజ్ 1, స్టేజ్ 2 కంటే 100% మనం క్యాన్సర్ని జయించగలుగుతాం. స్టేజ్ 3లో మనం పేషెంట్ యొక్క కండిషన్ బట్టి, పేషెంట్ యొక్క క్యాన్సర్ టైప్ బట్టి మనము 70 to 80% సక్సెస్ రేట్ అయితే తెచ్చగలుగుతాం. స్టేజ్ 4లో మనకి ఏంటంటే 100% సక్సెస్ రేట్ అవ్వదు, కానీ మన లైఫ్ అనేది, పేషెంట్ యొక్క లైఫ్ స్పాన్ అనేది మనము పెంచగలుగుతున్నాం. ఇప్పుడు స్టేజ్ 1లో మెయిన్గా ఏంటంటే దాదాపు స్టేజ్ 1లో మనం ఆపరేషన్ చేస్తే 100% మనం సక్సెస్ రేట్ ఇవ్వగలుగుతున్నాం. ఇప్పుడు వచ్చిన పద్ధతి వల్ల, ఇప్పుడు వచ్చిన విధానాలు అంటే మార్పులు, ఆపరేషన్కి సంబంధించిన మార్పులు కావచ్చు. మనకు రేడియోథెరపీ అంటాం. రేడియోథెరపీ అంటే మెయిన్గా మనకి క్యాన్సర్ ట్రీట్మెంట్ చెప్పాలంటే మెయిన్గా మనకు 5 పద్ధతులు ఉంటాయండి. ఫస్ట్ పద్ధతి ఏంటంటే ఆపరేషన్ ఎప్పుడు చేస్తామంటే మనము స్టేజ్ 1, స్టేజ్ 2 అండ్ స్టేజ్ 3 వరకు మనం ఆపరేషన్ చేయగలుగుతాం. స్టేజ్ 3 వరకు కూడా ఆపరేషన్ చేసిన తర్వాత ఎప్పుడైనా ఆపరేషన్ చేసినా కూడా మన చెట్టుతో పాటు వేర్లతో పాటు తీసేయాల్సి వస్తుంది. అంటే ఓన్లీ ఇప్పుడు చెట్టు వరకు తీసేస్తే ఎట్లయితే మనకు మర్రి చెట్టు ఊడలు వేర్లు కనుక మిగిలిపోయి ఉంటే దానికి మళ్ళీ చెట్లు ఎట్లా మూలుస్తాయో క్యాన్సర్ కూడా అంతే అనమాట. ఆపరేషన్ చేసినప్పుడు పుక్కటి వేర్లతో పాటు చెట్టుతో పాటు దూరంగా ఏళ్ళు లేకుండా తీసేస్తే మనకు సక్సెస్ రేట్ అనేది పెరుగుతుంది. ఆపరేషన్. రెండో పద్ధతి ఏంటంటే మనకు రేడియోథెరపీ అంటాం. రేడియోథెరపీ అంటే రేడియేషన్ అంటే ఇది ఒక అందరికి అపోహ ఉంది, చాలా మంది భయపడుతుంటారు. రేడియేషన్ అంటే కరెంట్ అని అంటారు, ఊతపదంలో కరెంట్ అంటూ ఉంటాం. అసలు కరెంట్ అనేది డిఫరెంట్, రేడియేషన్ అంటే డిఫరెంట్. ఊతపదాలలో చాలా మంది అంటే కరెంట్ పెడుతున్నారు కదా అంటే అందరూ మూవీస్లో చూసిన తర్వాత కరెంట్ అంటే మన ఖైదీలకు ఇస్తాం చూడండి కరెంట్ షాక్, ఆ షాక్ ఏమనుకోని చాలా మంది కరెంట్ అంటే భయపడి వెనక్కి వెళ్ళిపోతూ ఉంటారు. దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇది ఒక పెద్ద మిస్నామర్, అపోహ అన్నమాట సొసైటీలో ఉన్నది. రేడియోథెరపీ అంటే మనం ఎట్లా అయితే మనకు సిటీ స్కాన్ చేసినప్పుడు ఒక మెషిన్లో పంపించినప్పుడు ఆ రేస్ అనేది పంపిస్తామో అదే పద్ధతిని మనం ఏం చేస్తామంటే రేడియేషన్ ఇచ్చినప్పుడు కొద్దిగా ఎక్కువ మోతాదులో ఒకటి ఏరియాలో ఇవ్వడం వల్ల మనకు ఆ క్యాన్సర్ అనేది ఫర్ ఎగ్జాంపుల్ ఆపరేషన్ చేసిన తర్వాత మొత్తం తీసిన తర్వాత ఎక్కడో దగ్గర కొంచెం కణాలు మిగిలిపోయిన డౌట్ అనిపించింది అనుకోండి, అప్పుడు మనం అక్కడంతా రేడియేషన్ ఇచ్చినప్పుడు ఎక్కడైతే మిగిలిపోయి ఉన్న మైక్రోస్కోపిక్ సూక్ష్మమైన క్యాన్సర్ కణాలు ఉన్నవి మనకు దాంతో రెస్పాన్స్ అనేది వస్తుంది. దాన్ని రేడియోథెరపీ అని అంటాం.
తర్వాత మనకు మూడో పద్ధతి ఏంటంటే కీమోథెరపీ అంటే క్యాన్సర్ సంబంధించిన ఇంజెక్షన్స్. కీమోథెరపీ అంటే మెడిసిన్స్ అన్నట్టు. అవి చాలా రకాలు ఉంటాయి. మనకి టాబ్లెట్ ఫామ్లో ఉంటుంది, ఇంజెక్షన్ ఫామ్స్ కూడా ఉంటుంది. అది కూడా మనకు ఆపరేషన్ చేసిన తర్వాత స్టేజ్ 1లో కీమోథెరపీ అనేది దాదాపు చాలా మందికి అవసరం ఉంటుంది. రేడియోథెరపీ కూడా స్టేజ్ 2లో పేషెంట్ యొక్క టైపు, అంటే క్యాన్సర్ యొక్క టైపు, దాని యొక్క సైజు, దాని యొక్క డెప్త్ ఎంతవరకు పాకింది, ఆ క్యాన్సర్ యొక్క నేచర్, అంటే అన్ని క్యాన్సర్లు ఒకలా ఉండవు. ఇప్పుడు మనుషుల్లో ఎట్లయితే మనకు మంచి మనుషులు, నార్మల్ మనుషులు, రాబర్స్, దొంగలు, టెర్రరిస్టులు ఉంటారు, 4 రకాలు ఉంటాయి. క్యాన్సర్లో కూడా మంచి రకం క్యాన్సర్ ఉంటుంది, మీడియం రకం క్యాన్సర్ ఉంటుంది, రాబరీస్ అంటే థీవ్స్, దొంగలాగా ఉంటుంది, టెర్రరిస్ట్ లాగా ఉంటాయి అనమాట. క్యాన్సర్ అంటే స్టేజ్ వేరు, టైప్ వేరు. సో మనకు హై గ్రేడ్ ట్యూమర్స్ అంటే మనం వెళ్ళేది తీవ్రవాదులు అనుకుంటున్నాము, అలాంటి క్యాన్సర్ కణాలు అనుకుంటే దాన్ని మనము ఆపరేషన్, రేడియోథెరపీ అండ్ కీమోథెరపీ కూడా ఇస్తే మనకు రెస్పాన్స్ అనేది చాలా బాగా వచ్చే అవకాశం ఉంటుంది. కీమోథెరపీలో మెయిన్గా ఇంజెక్షన్స్ అండ్ టాబ్లెట్స్ ఫార్మ్స్ ఉంటుంది. 4వ పద్ధతి ఏంటంటే ఇప్పుడు కొత్తగా వచ్చిన పద్ధతులు. ఇప్పుడు ఈ మధ్య చాలా మన యొక్క డెవలప్మెంట్ మన యొక్క ఎక్స్టెన్సివ్ రీసెర్చ్, తర్వాత మన యొక్క అవగాహన, మన యొక్క అనుభవం వల్ల వచ్చింది ఏంటంటే టార్గెటెడ్ థెరపీ అంటే ఎగ్జాక్ట్గా మనకు ఇప్పుడు వచ్చిన స్టడీస్ వల్ల క్యాన్సర్ యొక్క దాని గురించి మొత్తం అవగాహన చేసుకున్న తర్వాత దాని యొక్క జెనెటిక్ మేకప్, అంటే ప్రతి క్యాన్సర్, ఒక్కొక్క క్యాన్సర్ ఒకలా ఉండదు. ఒక క్యాన్సర్ దాని యొక్క జీన్స్ ఎలా ఉన్నాయి, దాన్ని ఎక్కడెక్కడ మ్యూటేషన్స్ అంటే మా భాషలో ఆ మ్యూటేషన్స్ అన్ని ఏ లెవెల్లో ఉన్నాయి, ఏ మ్యూటేషన్కి ఏ డ్రగ్ అనేది పనిచేస్తుందో దాన్ని ఎక్స్టెన్సివ్ రీసెర్చ్ స్టడీస్ తర్వాత వచ్చిన కొత్త రకం మెడిసిన్స్ అన్నట్టు. దాన్ని మనం టార్గెటెడ్ థెరపీ అంటాం. టార్గెటెడ్ థెరపీ అంటే బుల్లెట్ లాగా ఇస్తుంది అనమాట. అక్కడ పాయింట్ మ్యూటేషన్ ఉందంటే మనం బుల్లెట్ వదిలేసి పర్ఫెక్ట్ వెళ్ళి తరగడం, దాన్ని టార్గెటెడ్ థెరపీ అని అంటాం. తర్వాత వచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇమ్యూనోథెరపీ అని ఉంటాం. ఇమ్యూనోథెరపీ అంటే అది కొద్ది సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఎక్కువ ఉంటాయి. మనం టార్గెట్ థెరపీ స్టేజ్ 4లో టార్గెటెడ్ థెరపీ కూడా దాంతో కూడా కంట్రోల్ కానప్పుడు మనం ఇమ్యూనోథెరపీకి వెళ్తాం అన్నట్టు. ఇమ్యూనోథెరపీ తర్వాత ఇప్పుడు 5 ఓవరాల్గా మనకు 5 ట్రీట్మెంట్ ప్లాన్స్ ఉన్నాయి. మనం ఇప్పుడు వచ్చిన కరెంట్ స్టాండర్డ్స్కి గత 6-7 సంవత్సరాల నుండి ఇక్కడ చూస్తున్నాం కదా, మనకు ఇక్కడ వరంగల్, హనంకొండ, కాజ్పేట 3 ట్రై సిటీస్లో మనం అన్ని ఆధునిక ఫెసిలిటీస్, ఆధునిక ట్రీట్మెంట్ ఆప్షన్స్ అన్నీ కూడా మనము ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. మనకు ఆపరేషన్ కావచ్చు, కీమోథెరపీ కావచ్చు, రేడియోథెరపీ కావచ్చు, అన్నీ కూడా మనకి ఇక్కడ అవైలబిలిటీ ఉంది. అతి తక్కువ ధరలో దాదాపు పేషెంట్స్ అందరికీ ఆరోగ్యశ్రీలో కూడా మేము ఆపరేషన్ చేయడం జరుగుతుంది. సో మీరు చెప్పారు మొదటి స్టేజ్లో వచ్చినప్పుడు మనం తెలుసుకుంటే తొందరగా క్యూర్ చేయొచ్చు అని, కానీ చాలా మంది మొదటి స్టేజ్లో తెలుసుకోలేకపోతున్నారు. అలా తెలుసుకోవాలంటే ఎలాంటి సజెషన్? ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు వచ్చిన కాలంలో స్క్రీనింగ్ ప్రోగ్రామ్స్ అంటాం. స్క్రీనింగ్ అంటే క్యాన్సర్ రాకముందు, క్యాన్సర్ కంటే ముందు దశలో స్టేజ్ 0లో కనుక మనం గుర్తించగలిగితే 100% మనం క్యాన్సర్ని జయించగలుగుతాం. దానికి పద్ధతులు ఏంటంటే ఆడవాళ్ళు అయితే మ్యామోగ్రామ్ అని ఉంటుంది, సర్వైకల్ ప్యాప్స్మియర్ అని ఉంటుంది. మగవాళ్ళు అయితేనేమో, ఆడవాళ్ళు కూడా 50 years దాటిన తర్వాత ఒకసారి కొలనోస్కోపీ అండ్ ఎండోస్కోపీ అని ఉంటుంది. ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఏ ఒక చిన్న ఇబ్బంది కనిపించినా, ఏ ఒక డౌట్ అనిపించినా వెంటనే డాక్టర్ని సంప్రదించడం మంచిది. అది నిర్లక్ష్యం చేయడం వల్లే మనం ముందుకెళ్తాం. స్టేజ్ 1లో కనుక గుర్తించగలిగితే, స్టేజ్ 2లో కూడా గుర్తించగలిగితే మనం 100% క్యాన్సర్కి ట్రీట్మెంట్ క్యూర్ అనేది చేయగలుగుతాం. నిర్లక్ష్యం చేస్తున్న కొద్దీ మనకు స్టేజ్ 3, స్టేజ్ 4కి వెళ్ళినప్పుడు మనకి ఇబ్బందులు అనేవి తలెత్తుతాయి. సార్, ఇప్పుడు క్యాన్సర్ అనేది ఒక మహమ్మారి. ఇప్పుడు ప్రతి ఒక్క కుటుంబాల్లో కూడా క్యాన్సర్ బాధితులు ఎవరో ఒకరు ఉంటున్నారు. ముఖ్యంగా ఈ ఉమ్మడి వరంగల్ జిల్లాలోనే ఈ వీక్యూర్ తరపున మీరు అనేక సేవలు అందిస్తున్నారు. ఇక్కడ మన దగ్గర ఎలాంటి సర్వీసెస్ ఉన్నాయి? ఈవెన్ సామాన్యులకు కూడా తక్కువ ఖర్చులోనే వైద్యం అందిస్తున్నారు అనే పేరు ఉంది సార్. వీక్యూర్ క్యాన్సర్ సెంటర్ అండి. నా హాస్పిటల్లో ఆపరేషన్స్, కీమోథెరపీ ఈ 2 అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంకా పేషెంట్స్కి క్యాన్సర్ నిర్ధారణ, జన్యుపరంగా జెనెటిక్ కౌన్సిలింగ్ అంటే వంశపారంపర్యంగా వస్తుందా లేదా క్యాన్సర్ అనేది దాన్ని నిర్ధారించడము. కొందరికి మనము బ్లడ్ ద్వారానే క్యాన్సర్ ఉందా లేదా అని కొన్ని క్యాన్సర్స్లో, లంగ్ క్యాన్సర్స్లో కానీ కొన్ని క్యాన్సర్స్లో, కోలన్ క్యాన్సర్స్లో బ్లడ్ ద్వారానే క్యాన్సర్ అనేది ఇంకా మొదలైందా లేదా కూడా అలాంటి పరీక్షలు కూడా అత్యాధునికమైన పరీక్షలు కూడా మన దగ్గర చేస్తున్నాం. మెయిన్గా మన వరంగల్, హనంకొండ, కాజ్పేట పేషెంట్స్లో మెయిన్గా మనకి అతి తక్కువ ధరలో ఆరోగ్యశ్రీలో కూడా చాలా వరకు నేను సేవలు అందిస్తున్నాను. దగ్గర ఈ 6 నుండి 7 సంవత్సరాల్లో 1000 మందికి మేము ఆపరేషన్ చేసి క్యాన్సర్ని నయం చేసి 100% క్యూర్ చేసిన పేషెంట్స్ కూడా చాలా మంది ఉన్నారు. కొందరికి స్టేజ్ 4లో వచ్చిన పేషెంట్స్కి మనం లైఫ్ అనేది ప్రొలాంగ్ చేయగలుగుతున్నాం. లైఫ్ ప్రొలాంగ్ అంటే 5 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 2 సంవత్సరాలు అనేది పేషెంట్ కండిషన్ బట్టి. మెయిన్గా లైఫ్ ప్రొలాంగేషన్లో స్టేజ్ 4 పేషెంట్స్లో మేమేమి కాన్సన్ట్రేట్ చేస్తామంటే క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవ్వాలి. క్వాలిటీ ఆఫ్ లైఫ్ అంటే ఉన్న రోజులు పేషెంట్కి మెయిన్గా నొప్పి ఉండకుండా,
నిద్ర మంచిగా పట్టేటట్టు, ఆకలి మంచిగా అయ్యేటట్టు, ఈ 3 మెయిన్గా మేము చూస్తాం. తర్వాత రిక్రియేషన్ లాంటివి కానీ, ఇంకా తర్వాత స్పిరిచువల్ దేవునికి కానీ, ఇలాంటివన్నీ కూడా మేము మెయిన్గా స్టేజ్ 4 పేషెంట్స్లో కాన్సన్ట్రేట్ చేస్తాం. దాన్ని మేము ప్యాలియేటివ్ కేర్ అని అంటాం. ఆ ప్యాలియేటివ్ థెరపీ కూడా మా దగ్గర అవైలబుల్ ఉందండి పేషెంట్స్కి. ఒకప్పుడు క్యాన్సర్ బారిన పడితే ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి, కానీ ఇప్పుడు అలా లేదు. ఏ క్యాన్సర్నైనా నయం చేయడానికి వైద్య వృత్తికి అన్ని రకాల సదుపాయాలు ఉన్నాయి, అన్ని అవకాశాలు ఉన్నాయి. కాకపోతే ఎవరైతే రోగులు ఉంటారో వారు కొంచెం జాగ్రత్త తీసుకొని ముందుగానే వారు ఒక క్యాన్సర్ని కనుగొని ఉంటే మాత్రం త్వరగా వారు క్యూర్ చేసుకోవచ్చు. కొంత అలవాట్ల విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి, తద్వారా క్యాన్సర్ బారి నుంచి మనం రక్షించుకోవచ్చని చెప్తున్నారు డాక్టర్ వినోద్ కుమార్ దూసే గారు. కెమెరామెన్ జలీల్తో చంద్రశేఖర్, రాజ్ న్యూస్.